ఈ వీడియోలో కంప్లీట్ కాకినాడ విక్టరీ బజార్ గురించే ఉంటది. అండ్ మొత్తం అన్ని కేటగరీస్ కలిపేసి ఒక లాంగ్ లెంత్ వీడియో చేసేసాను కాబట్టి, ఎవరికి ఏ కేటగరీ కావాలో అన్నది నేను ఫస్ట్ క్లియర్‌గా మెన్షన్ చేసి పెట్టాను కదా! సో, దాన్ని బట్టి మీ ఇంట్రెస్టెడ్‌ది ఏ టైంకి ఉందన్నది మీరు వీడియో అన్నది స్కిప్ చేసుకొని, ఆ టైంకి పెట్టుకొని చూడొచ్చనమాట. సో, ఈజీగా ఉంటది అని చెప్పి అలా మీకు పెట్టాను. సో, ఇప్పుడిక్కడ చూస్తున్నారు కదా! నాకైతే చాలా నచ్చాయి. చాలా అంటే అఫోర్డబుల్ కాస్ట్‌కి అండ్ అలానే ఫ్యాబ్రిక్ కూడా చాలా బావుంటది. నేను మాక్సిమం ఇక్కడ చాలా ప్రొడక్ట్స్ తీసుకున్నాను. క్లాతింగ్ గానీ, లేకపోతే బ్యాగ్స్ అలాంటివి చాలానే తీసుకున్నాను. మా అంచుకైతే మాక్సిమం బట్టలు ఇక్కడే తీసుకుంటా ఉంటాను. ఆల్మోస్ట్ మాక్సిమం కంప్లీట్ అయితే పెట్టాను. ఏదన్నా మిస్ చేసుంటే మీకు కావాల్సింది ఏదన్నా నేనిక్కడ ఇంక్లూడ్ చేసి ఉండకపోయుంటే నాకు కిందన కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నేను మీకు కావాల్సినవి మళ్ళీ ఇంకొకసారి షార్ట్ వీడియోలో ఆర్ ఎల్స్ లాంగ్ లెంత్ వీడియోలో గాని నేను పోస్ట్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదంతా కిడ్స్ సెషన్ అనమాట. ఇది కూడా ఆహ్, గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉంటది. ఇదొచ్చేసి 2 ఇయర్స్ లోపు పిల్లలందరికీ ఫ్రంట్ ఇక్కడున్నాయి. నెక్స్ట్ కొంచెం ఎదరికెళ్ళేసరికి అక్కడంతా 3-6 ఇయర్స్, 3-4 ఇయర్స్, 5-6 ఇయర్స్ అలా ఇదంతా పెద్ద పిల్లలవనమాట. 6 ఇయర్స్ పిల్లలవి అలాగా. మాక్సిమం అంతా షూట్ చేశాను నేను. ఇదొచ్చేసి ఇప్పటి వరకు నేను చూపించిందంతా ఫస్ట్ ఫ్లోర్ ఐ మీన్ గ్రౌండ్ ఫ్లోర్. ఇప్పుడు ఇక్కడ నుంచంతా ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇక్కడొచ్చేసి ఫస్ట్ ఓపెనింగ్ అంతా మెన్స్ వేర్ ఉంటది. బట్ నేను స్టార్టింగ్‌లో చూస్తున్నారు కదా! ఇదంతా ఎంట్రన్స్ అంతా మెన్స్ వేర్ ఉంటది. బాయ్స్ కలెక్షన్, మెన్స్ వేర్ అంతా ఉంటదనమాట. దాని తర్వాతొచ్చేసి స్టేషనరీ ఫస్ట్. స్టేషనరీ తర్వాత కిడ్స్ టాయ్స్ అవన్నీ పైనే ఉంటాయి. ఆల్మోస్ట్ నేనిక్కడ చాలానే తీసుకున్నాను అంచుకి. టాయ్స్ వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటాను అంచుకి. అండ్ ఇవన్నీ టాయ్స్. కిందన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మెయింటెనెన్స్ అనేది బావుంటుంది గ్రౌండ్ ఫ్లోర్‌లో. ఈ ట్రాలీలో ఉన్నవేమో మేము పర్చేస్ చేసినవనమాట. ఇక్కడ ఈ టాయ్ నాకు కొంచెం యూనిక్‌గా అనిపిచ్చింది. అంటే చిన్న పిల్లలు ఎంగేజ్ అయ్యి ఉంటారు అని అనిపిచ్చింది. ఇంట్రెస్టింగ్‌గా కలర్‌ఫుల్‌గా బాల్స్ అవి ఉండి బావుంది అనిపిచ్చింది మెకానిజం అది. అందుకే చూపిద్దామని చెప్పి షేర్ చేశాను. ఇక్కడ మొత్తం అన్ని టాయ్స్ వచ్చేసి రూ. 69 నుంచి రూ. 99, రూ. 119, రూ. 109 అలా చాలా తక్కువ కాస్ట్‌కే అఫోర్డబుల్‌గానే అనిపిస్తాయి నాకు కంపారిటివ్‌లీ వేరే వాటితో కంపేర్ చేసుకుంటే, వేరే స్టోర్స్, మార్కెట్స్‌తో కంపేర్ చేసుకుంటే. ఇదంతా కంప్లీట్ టాయ్స్ సెక్షన్ అనమాట. చాలా తక్కువకుంటాయి. ఒక్కసారి మీరు ఎవరైనా కాకినాడ సరౌండింగ్స్ అయితే కనుక వెళ్లి విజిట్ చేయండి. ఈ చైర్ మీరు ఆల్రెడీ కాకినాడ ఇంట్లో చూసే ఉంటారు. అంజుకి రీసెంట్‌గానే పర్చేస్ చేశాను ఆ చైర్. బట్ అంటే నేను స్కూటీ మీద ఎళ్ళేటప్పుడు ఫ్రంట్ కాలు మధ్యలో ఆ చైర్ పెట్టేస్తే అది ఎటు కదలకుండా నీట్‌గా కూర్చుంటదనమాట. సో, భయం ఉండదు. తగులుతదేమో అని భయం ఉండదు. చిన్న చిన్న టాయ్సే కాదు, పెద్ద టాయ్స్ కూడా ఉన్నాయిక్కడ. చెప్పాను కదా! సాఫ్ట్ టాయ్స్ అవి గూడా చాలా బావున్నాయి. అంటే కొంచెం నాకు సాఫ్ట్ టాయ్స్ ఎలా అన్నా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అందుకని నాకేమో సాఫ్ట్ టాయ్స్‌కి అంత ఇన్వెస్ట్ చేయాలని అనిపియదు. బయట కూడా సాఫ్ట్ టాయ్సే నార్మల్‌గా సాఫ్ట్ టాయ్స్ అంటే కాస్ట్‌లీగానే ఉంటాయి. నేనెక్కువ సాఫ్ట్ టాయ్స్ వచ్చేసి అంచుకి ఆన్‌లైన్‌లో ప్రిఫర్ జేస్తాను. లైక్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో వీటిల్లో ఎక్కువ సాఫ్ట్ టాయ్స్ తీసుకుంటా ఉంటాను. బయట స్టోర్స్‌లో తక్కువ. అండ్ ఇక్కడ కిచెన్ వేర్ అనమాట. కిచెన్ సెట్ మొత్తం అంతా. కిచెన్‌కి కావాల్సినవి కుక్కర్స్, మిక్సీస్, కెటిల్స్ అవన్నీ ఇక్కడున్నాయన్నమాట. కొంచెం ఆఫర్స్ అయితే ఉన్నాయి. మీకేదైనా పర్టిక్యులర్ ఐటెమ్ కావాలి అంటే వెళ్లి ఆఫర్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ కరెంట్ కుక్కర్ అలాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫ్యాన్స్ వాట్ నాట్ మాక్సిమం అన్నీ ఉన్నాయన్నమాట. బట్ ఇక్కడొచ్చేసి కిందనైతే మెయింటెనెన్స్ బావుంటుంది చెప్పాను కదా! గ్రౌండ్ ఫ్లోర్‌లో మెయింటెనెన్స్ బావుంటుంది. ఫస్ట్ ఫ్లోర్‌లో నాకంత మెయింటెనెన్స్ అనిపియదు. అంటే స్టాఫ్ తక్కువున్నారని అనుకోవచ్చు. ముందరతో కంపేర్ చేస్తే ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు. స్టార్టింగ్‌లో అయితే ఇంకా అస్సలా ఏవెక్కడున్నాయో కూడా తెలిసేది కాదు. అన్నీ కలిసిపోయి ఉండేవన్నమాట. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. 50% బెటర్ ఇప్పుడు నన్నడిగితే ముందుతో కంపేర్ చేస్తే. ఈ సె ఇది ఇది కూడా ఫస్ట్ ఫ్లోరే. లాస్ట్ ఎండింగెళ్ళేసరికి ఇక్కడ మొత్తం అంతా బ్యాగ్ సెక్షన్ ఉంటదనమాట. ట్రాలీస్ అండ్ అలానే మామూలు చిన్ని బ్యాగ్స్ ఇంకా
కాలేజ్ గోయింగ్, స్కూల్ గోయింగ్ బ్యాగ్స్. ఇక్కడ నాకు ఫ్రోజెన్ బ్యాగ్ అయితే బా నచ్చింది. బట్ ఇంకా నేనొస్తున్నానుండు నా వెతికి కూతురు ఇంకా పెడతాను. స్కూల్‌కి వెళ్ళదు కాబట్టి కొనలేదు. నేనొచ్చి వెతికి పెడతానుండు. ఇదంతా పక్కనే మెన్స్ వేర్ అనమాట. ఫుట్‌వేర్. ఇది కూడా చాలా 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 రీజనబుల్ అనిపించింది నాకు. 149 రూపీస్‌కి ఫుట్‌వేర్ అంతా అవైలబుల్ ఉండిందిక్కడ. ఇవన్నీ డైలీ వేర్ ఫుట్‌వేర్ మెన్స్‌వి. అండ్ ఆ పక్కన కొంచెం అంటే లైక్ ఆఫీస్ గోయింగ్, స్కూల్ గోయింగ్, కాలేజ్ గోయింగ్ వాళ్ళకి పక్కనున్నాయన్నమాట. అటు సైడంతా షూస్ అవన్నీ ఉన్నాయి. ఓవరాల్‌గా ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంటదన్నది ఎండింగ్ నుంచి చివరి నుంచి చూపిస్తాను ఎలా ఉన్నదన్నది ఒకసారి చూసేయండి. అండ్ ఇదొచ్చేసి సెకండ్ ఫ్లోర్. ఇదంతా చిన్న పిల్లలకి సిప్పర్ బాటిల్స్ అండ్ అలానే పక్కన మనకి రెగ్యులర్ యూజ్ చేసుకుంటే ఫ్రిడ్జ్‌లో వాటర్ బాటిల్స్ ఇంకా అలానే జిమ్ గోయింగ్ వాళ్ళకి బాటిల్స్ ప్యూరీస్ అవి తాగుతారు కదా! సో, దానికి బాటిల్స్ అవి నీట్‌గా ఉన్నాయి. ఇక్కడొచ్చేసేసరికి ఇదంతా ఫ మ్యాట్స్ అనమాట. మ్యాట్ కలెక్షన్. వెల్కమ్ మ్యాట్స్, డోర్ మ్యాట్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట మొత్తం అన్ని. కాకపోతే ఏంటంటే ఏదైనా మ్యాట్ పర్చేస్ చేసే ముందు ఒకటికి 10 సార్లు చెక్ చేయాల్సొస్తుంది నాకైతే. నాకనే కాదు ఆబ్వియస్‌లీ చిన్న పిల్లలు ఉన్నోళ్ళందరూ మాక్సిమం అదే ఎక్కువ అనుకుంటా ఉంటారు. అంటే టైల్స్ మీద ఏమంటే గమ్మున స్కిడ్ అయ్యే ఛాన్సెస్, జారిపోయే ఛాన్సెస్ ఉంటే పడిపోతారు కదా! అందుకని ఏ మ్యాట్ కొందామన్నా సరే ఫస్ట్ నేను కిందన పెట్టి ట్రై చేసి అది జారుతుందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతనే పర్చేస్ చేస్తున్నాను. చిన్న పిల్లలకనే కాదు ఆబ్వియస్‌లీ జారేలా ఉంటే కనుక పెద్దోళ్ళన్నా స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా! సో, చూసుకోవాలి. ఇక్కడొచ్చేసి యాప్రాన్ ఇంకా కిచెన్ టవల్స్, నాప్కిన్స్ అవన్నీ నాకు చాలా, చాలా రీజనబుల్‌గా అనిపించినాయి కాస్ట్‌లవన్నీ. మన మదర్స్ వాళ్ళైతే ఎలా ఉన్నా సరే కిచెన్‌ని నీట్‌గానే చేసేస్తారు. బట్ మనకి కొంచెం వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ కావాలి అంటే ఆబ్వియస్‌లీ కొంచెం అట్రాక్టివ్‌గా ఉండేవి, యూనిక్‌గా ఉండేవి యూజ్ చేయాల్సిందే తప్పదు. నా వరకు వచ్చేసరికయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడేమో మొత్తం అన్ని కుషన్స్ అనమాట. చెప్పాను కదా! సెకండ్ ఫ్లోర్ కూడా మెయింటెనెన్స్ అంత లేదు. వచ్చిన కస్టమర్స్ ఆబ్వియస్‌లీ తీసి చూసుకుంటారు. చూసుకున్నవన్నీ అలా చిందరవందరగా పడిపోయి ఉన్నాయి. ఇంకా అవి తొక్కుంటా అటు వెళ్ళడం ఎందుకని ఇంక నేను వెళ్ళకుండా ఇక్కడి నుంచే షూట్ అయితే చేశాను. ఇది నచ్చింది నాకు 'డ్రీమ్ బిగ్ లిటిల్ వన్' అని చెప్పి చిన్న పిల్లలకి బావుంటుంది. బట్ ఆల్రెడీ అంచుకి కుషన్స్ అయితే ఉన్నాయి కదా! అందుకని ఇంక వేరే ఏం పర్చేస్ చేయలేదు ఇక్కడ కుషన్స్. ఇవన్నీ సిప్పర్ కప్స్ బాటిల్స్ అండ్ ఇక్కడ గ్లాస్ ఐటెమ్స్ నాకు అనమాట. కనిపియలే. నాకులాగా గ్లాస్ ఐటెమ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇక్కడ చెప్పురా. మంచి బావున్నాయి కాస్ట్ అని నేను వస్తున్నాను. ఒక చెప్పొచ్చు. నిమిషం ఆగు. 69 రూపీస్‌కే వస్తున్నాయి కప్స్. టీ కప్స్ అవన్నీ అయితే ఇంకా రీజనబుల్‌గా ఉన్నాయి. 25, 29 అరౌండ్ ఉన్నాయన్నమాట. కప్స్ కూడా మంచి ఆహ్, కలర్స్‌తో చాలా ఉన్నాయి. యూనిక్‌గా అనిపించినాయి నాకు కప్స్. ఎప్పుడు రెగ్యులర్‌గా నేను డీమార్ట్‌లో తీస్తా ఉంటాను కప్స్. ఆ డీమార్ట్‌లో కప్స్ చూసి చూసి సడెన్‌గా ఇవి చూసేసరికి చాలా పీచ్ కలర్స్‌తో చాలా అనిపించినాయనమాట. నాకెందుకో బీటీఎస్ కలర్స్‌లా అనిపించినియి కొంచెం చూసేసరికి. అండ్ ఇక్కడ కప్స్ అవి కూడా 69 రూపీస్ అనమాట ఈ రో అంతా. ఇందాక మనం కిచెన్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం కదా! మన ఇండియన్ హౌస్ వైఫ్స్ చాలా వరకు యాప్రాన్ ఏసుకోవడానికి చాలా ఆలోచిస్తారు. మాక్సిమం ఎవరు యాప్రాన్ అనేది ఎవ్వరు ప్రిఫర్ చేయరు. బట్ నా చిన్న సజెషన్ ఏమంటే యాప్రాన్ ఏసుకోవడం చూసేవాళ్ళు ఎలా అనుకుంటున్నారేమన్నది కాదు గానీ, మన హెల్త్‌కి మంచిదనమాట యాప్రాన్ అన్నది. సో, మాక్సిమం రెగ్యులర్‌గా యాప్రాన్ వేసుకొని కుక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనం గ్యాస్ స్టవ్‌కి మనం చాలా క్లోజ్‌గా ఉంటాం కదా! కుక్ చేసేటప్పుడు. ఈ వీడియో చదువుకునే పిల్లలు ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక మీకు ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ ఉంటది కాబట్టి మీ మదర్స్‌కి లేకపోతే మీ వైఫ్ లేదా మీ సిస్టర్స్‌కి వాళ్ళకి చెప్పండి. అప్రాన్ ఇంపార్టెన్స్ గురించి అండ్ అలానే వేసుకోమని చెప్పి కుక్ చేసేటప్పుడన్నా కనీసం అప్రాన్ వేసుకోవడానికి ట్రై చేయమనైతే చెప్పండి. ఇక్కడొచ్చేసి మొత్తం అంతా డిన్నర్ సెట్ అవన్నీ ఉన్నాయన్నమాట. నాకీ పీచ్ కలర్, గ్రీన్ కలర్ చాలా నచ్చింది. పిస్తా గ్రీన్. ఈ చిన్నవి కూడా యూనిక్‌గా చాలా అనిపించినియి చూడగానే. ఇది ఎంతో కాదు 49 రూపీస్ అనమాట. మనమేమన్నా లెఫ్ట్ ఓవర్స్ కానీ అలాంటివేమన్నా అందులోకి తీసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవడానికి వాటికి బావుంటాయి. ఇదొచ్చేసి సర్వింగ్ ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు అందులోకి కర్రీ తీయడానికి గానీ, లేదంటే రైస్ తీయడానికి, బిర్యానీ అలాంటివన్నీ అందులోకి తీసి పెట్టడానికైతే చాలా క్యూట్‌గా ఉన్నాయి. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువగా అనిపించినియి. పైన మీకు చూపించిన బౌల్స్‌కి కిందనైతే గ్లాసెస్ కూడా సేమ్ ఇచ్చారనమాట. నాకు చాలా అనిపించినియి. అండ్ నాకు
మీలో చాలామందికి తెలిసే ఉంటది. నాకు గ్రీనరీ అన్నా, మొక్కలన్నా చాలా ఇష్టమని. సో, ఇంత తిరిగి ఇక్కడికి రాకుండా ఉండలేను కదా! ఇది సెక్షన్ దగ్గరికి రూ. 99 2 పీస్ అనమాట. అవి 2 కలిపి రూ. 99. కాకపోతే ఇవన్నీ ఆర్టిఫిషియల్. నాకు ఆర్టిఫిషియల్ అంత ఎక్కువ అనిపియదు. బట్ ఏమంటే కొంచెం అట్రాక్టివ్‌గా ఉన్నాయి కదా! అని చెప్పి వచ్చాననమాట. రూ. 299కి ఇది. ఇదైతే 199. నన్నడిగితే ఆర్టిఫిషియల్ తీసుకొని ఆర్టిఫిషియల్‌గా ఎంకరేజ్ చేసేదానికంటే చిన్ని పాట్ ఏదైనా తీసుకొని అందులో కొంచెం సాయిలేసి మనీ ప్లాంట్ అయితే ఈజీ గ్రోయింగ్ కూడా. మనం అది మల్టిపుల్ ప్రొపగేషన్స్ కూడా చేయొచ్చు. ఒక్క మనీ ప్లాంట్ తెచ్చుకున్నామంటే. అప్‌కమింగ్ వీడియోస్‌లో మేము రీసెంట్‌గానే కదా హౌస్ షిఫ్ట్ అయ్యాము. సో, నా ప్లాన్స్ ఏమి ఇప్పుడు లేవు. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే మేము ఈ హౌస్‌కి షిఫ్ట్ అయ్యి అరౌండ్ 1 మంత్ అవుతుంది. యానం షిఫ్ట్ అయ్యి. ఫ్రీజర్ కొనుగోలు చేయండి. 500 వాట్స్ 2 సంవత్సరాల వారంటీతో. ఇదొచ్చేసి మన అమ్మాయిలందరికీ ఫేవరెట్ సెక్షన్ అనమాట. ఇది కూడా గ్రౌండ్ ఫ్లోరే. బట్ ఇందాక నేనేమంటే గ్రౌండ్ ఫ్లోర్‌కి ఒక సైడ్ మాత్రమే చూపించాను మీకు. ఇది దాని అపోజిట్ సైడ్ అనమాట. అదండి ఈరోజు వీడియో. చూసిన వాళ్ళందరికీ ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి. కిందన కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.